నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. డిగ్రీ పూర్తి చేసిన వారికి దేశ వాయుసేనలో చేరే సువర్ణ అవకాశం మరోసారి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ AF CAT ప్రకటన వెలువడింది. వాయుసేనలో ఈ తరహా ఉన్నత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్ష ద్వారా ఎంపికైన వారు ఎయిర్ ఫోర్స్లో పైలట్గా గానీ, గ్రౌండ్ డ్యూటీలో కానీ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలలో నియమితులవుతారు. శిక్షణ సమయంలో మంచి స్టైఫండ్తో పాటు విధుల్లో చేరిన తర్వాత దాదాపు 1,00,000కు పైగా నెలసరి జీతం ఉంటుంది. ఈ నేపథ్యంలో AF CAT పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి దేశ త్రివిధ దళాలలో ఒకటైన ఎయిర్ ఫోర్స్లో చేరేందుకు కావలసిన నైపుణ్యాలు, పరీక్షా విధానం, విజయ ప్రణాళిక ఎలా ఉండాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇటు ఫ్లయింగ్ వింగ్లోను అలాగే గ్రౌండ్ డ్యూటీస్లోను ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీన్ని ఏంటంటే మనం AF CAT ఎగ్జామ్ అంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఇది ఇయర్లీ 2 టైమ్స్. ముఖ్యంగా ఎవరైనా సరే ఎయిర్ ఫోర్స్లోకి రావాలనుకుంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇవన్నీ చూసేటప్పుడు అసలు ఏ వింగ్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుందనేది చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఫ్లయింగ్ వింగ్ తీసుకుంటే ఇటు ఇంటర్మీడియట్, అదే మనం 10+2 అంటాం కదా, మ్యాథ్స్ ఫిజిక్స్తో పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్ ఉండి డిగ్రీ ఎందులో చేసినా పర్వాలేదు. గ్రౌండ్ డ్యూటీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే అందులో టెక్నికల్, నాన్ టెక్నికల్ వింగ్స్ ఉంటాయి. మళ్ళీ టెక్నికల్కి రావాలనుకునే వాళ్ళు ఇటు మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇంజనీరింగ్ ఉండాలి. అంటే అందులో కమ్యూనికేషన్, అందులో డిఫరెంట్ టైటిల్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రౌండ్ డ్యూటీస్లో నాన్ టెక్నికల్ విభాగం తీసుకుంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వింగ్ తీసుకున్నారనుకోండి, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరిపోతుంది. 60% మార్క్స్ ఉండాలి. అందులో మళ్ళీ ఫైనాన్స్ అంటే అకౌంట్స్ వింగ్ అని తీసుకుంటే అందులో స్పెసిఫిక్గా కొన్ని క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇటు బేకామ్తో ఉండాలి, అలాగే BBA చేసి ఉంటే కనుక ఫైనాన్స్ స్పెషలైజేషన్ అయి ఉండాలి, లేకపోతే BScలో కూడా ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎవరెవరు మనం ఫోకస్ చేయొచ్చు? ఇప్పటి వరకు మీరు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. మీకు నోటిఫికేషన్లో ఏంటంటే క్లియర్గా ఏజ్ ఎంత ఉండాలి అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా జనవరి 2022 నుంచి కమెన్స్ అవుతాయి. సో అందువల్ల ఎలిజిబిలిటీ కూడా ఆ డేట్కే వాళ్ళు ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కానీ చూడాలి అంటే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా క్షుణ్ణంగా చదవాలనుకుంటే careerindianairforce.cdac.in అనే వెబ్సైట్ కానీ చూసినట్లయితే మీకు అప్లికేషన్ ఎలా చేయాలి, మన ఎలిజిబిలిటీ ఏంటి, ఏమైనా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయా, అంటే కొన్ని కేసెస్లో ఏంటంటే మీరు ఫ్లయింగ్ వింగ్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ కమర్షియల్ లైసెన్స్ ఉందనుకోండి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ 2 years వాళ్ళు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత డ్యూయల్ డిగ్రీస్కి ఎలా ట్రీట్ చేస్తారు, 5 years కోర్స్ అయితే ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేటు 30 December 2020. ఒకసారి అప్లికేషన్ అయిపోయాక ఎగ్జామ్ ముందుగా మీరు మళ్ళీ మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా మీ యొక్క మెయిల్ ID కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకుని, ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా వీటితోటే ఉంటుంది కాబట్టి. ఎగ్జామ్ డేట్ ఏంటంటే వాళ్ళు February 20 మరియు 21, 2021లో ఈ ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒకే రోజు 2 సెషన్లు చొప్పున 2 రోజుల్లోనూ టోటల్గా 4 సెషన్స్లో అది నిర్వహించడానికి వాళ్ళు నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుందని చూసినట్లయితే ఎగ్జామ్లో ముఖ్యంగా AF CAT ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, EKT ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. AF CAT ఎగ్జామ్ అనేది ఏంటంటే ఇటు ఫ్లయింగ్ వింగ్కి అలాగే టెక్నికల్ వింగ్ అందరూ కూడా కంపల్సరీగా రాయాలి. ఇక EKT ఎగ్జామ్ ఏంటంటే ఇటు గ్రౌండ్ డ్యూటీస్లో టెక్నికల్ విభాగానికి వచ్చేవాళ్ళు EKT రాయాలన్నమాట. సో అంటే ఒక్క టెక్నికల్ కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ AF CAT ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. సరే, ఈ AF CAT ఎగ్జామ్ కనుక ఎలా ఉంటుందనే ప్యాటర్న్ చూడాలనుకుంటే ఇందులో 4 విభాగాలు ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ ఒకటి, అలాగే వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, దాంతోపాటు కొంత రీజనింగ్ ఉంటుంది, తర్వాత మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. టోటల్గా 4 విభాగాలు ఉంటాయి. ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఏంటంటే 2 గంటల సమయం అనమాట. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు ఉండడం జరుగుతుంది అనమాట. టోటల్గా ఎగ్జామ్ అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటుంది. అంటే మనం రాసినటువంటి ఆన్సర్ రైట్ అయితే 3 మార్క్స్ ఇస్తారు. నెగిటివ్ కూడా ఉంటుంది, అంటే రాంగ్ ఆన్సర్ చేస్తే కనుక -1 నెగిటివ్ మార్క్. సో ఒకసారి ఎగ్జామ్ అయిపోయాక
టెక్నికల్ వింగ్ అంటే గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ వింగ్ వచ్చే అభ్యర్థులు మాత్రం మరలా అక్కడే ఉండి ఇంకొక 45 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. అది ఒక 1 అవర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఈ ఎగ్జామ్ రాసాక కట్ ఆఫ్ రీచ్ అయితే, కట్ ఆఫ్ అనేది ఏంటంటే వాళ్ళు ఎంతమంది అపీర్ అయ్యారు, స్కోరింగ్స్ ఎలా ఉన్నాయి చూసుకొని వాళ్ళు కట్ ఆఫ్ నిర్ణయించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్లో కట్ ఆఫ్ రీచ్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు సెకండ్ స్టేజ్కి కాల్ లెటర్స్ పంపడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎవరైనా సీరియస్గా మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కొంచెం అసలు ఈ ప్రశ్న సరళి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే వాళ్ళు మోడల్ టెస్ట్లు ఇచ్చారు. అంటే మోడల్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేస్తే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఒకసారి రెండో విభాగాన్ని క్వాలిఫై అయ్యాక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో దానికి ఏంటంటే మీకు ఒక కాల్ లెటర్ రావడం, మళ్ళీ దాని ప్రొసీజర్ అంతా అక్కడ ఒక 5 days ఉండడం, ఆ టెస్ట్ అంతా కూడా అది కూడా డీటెయిల్గా వాళ్ళ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇందులో పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ అని ఉంటుందన్నమాట. అంటే మీరు ఫ్లయింగ్ వింగ్ తీసుకున్నారనుకోండి, అది షార్ట్ సర్వీస్ కమిషనే. దాని డ్యూరేషన్ ఏంటంటే స్ట్రెయిట్గా 14 years మన సర్వీస్ అందులో ఆ ఫ్లయింగ్ వింగ్లో. అదే మీరు గ్రౌండ్ డ్యూటీస్ తీసుకున్నారనుకోండి, దానిలో కొన్ని పోస్టులు పర్మనెంట్ కమిషన్లో ఉంటాయి, కొన్ని షార్ట్ సర్వీస్లో ఉంటాయి. ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇటు ఎగ్జామ్ రాసుకుంటూ కూడా కొంత ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు సెకండ్ టెస్ట్కి వెళ్ళేటప్పటికి మీకు అందులో నోటిఫికేషన్లో ఇచ్చారు, రన్స్ అయితే ఆ డిస్టెన్స్ ఎంతసేపట్లో పరుగు పెట్టాలి, త్రోస్ ఎలా ఉండాలి, అవన్నీ మీకు నోటిఫికేషన్లో సుమారు 50 పేజీల పైన నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవి చూసుకుంటే దీంతో పాటుగా ఒక్కొక్కసారి తక్కువ సమయంలోనే సెకండ్ టెస్ట్ రావచ్చు అనమాట. అందులో కొంత సైకోమెట్రిక్ టెస్ట్ అవి కూడా ఉంటాయి. కాబట్టి ముందు ఫస్ట్ ఈ యొక్క టెస్ట్ మీద ఫోకస్ చేయండి. దేశానికి సేవ చేయాలనేదే నా యొక్క కర్తవ్యం అనుకున్న అభ్యర్థులందరూ కూడా మీరు ఒక చక్కటి ప్రణాళికతో ఈ యొక్క పరీక్షకు సన్నద్ధం అయితే మీ యొక్క అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మార్గం చాలా సులువు అవుతుంది. దేశ విదేశాల్లో ఉద్యోగరీత్యా నేటి యువత ఎక్కడికైనా వెళ్లటానికి మొగ్గు చూపుతుంది. ఉద్యోగాల్లో వచ్చిన మార్పులు, విధి విధానాల విషయంలో పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లీగల్ విషయాలలో కూడా అనేక ఉపాధి అవకాశాలు పెరిగాయి. అభ్యర్థులు తమకు నచ్చిన ఏదో ఒక న్యాయవాద రంగాన్ని ఎంచుకొని మంచి ప్రొఫెషనల్గా ఎదగవచ్చు. ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దీని కొరకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కోర్సులను నిర్వహిస్తున్నారు. ఏడీఆర్, ఐసీఏడీఆర్, ఐపీఆర్ తదితర సంస్థల ద్వారా వివిధ కోర్సులను చేసి న్యాయవాదిగా స్థిరపడవచ్చు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని న్యాయవాదిగా అపార అనుభవం గల నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. స్టూడెంట్సే అవ్వచ్చు, లేకపోతే ఒక పెద్ద లాయర్ అవ్వచ్చు, లేకపోతే ఒక రిటైర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. వీళ్ళు లా చదివిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అనేది మీరు ఇంటర్న్షిప్స్ ద్వారా చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇంటర్న్షిప్స్ అనేది మీకు కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మీరు వెళ్ళి వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తే ఒక్కొక్క ప్రాజెక్ట్లో, ఒక్కొక్క అపీల్లో, లేకపోతే ఒక్కొక్క ఇష్యూలో వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీకు ఫండమెంటల్స్ దగ్గర నుంచి దాంట్లో మీరు నేర్చుకోవడానికి ఒక అవకాశం. అంటే ఒక ఇంటర్న్షిప్ చేస్తే మీరు 10 రోజులో 12 రోజులు అనేది టార్గెట్ పెట్టుకోకండి. ఒక ఇంటర్న్షిప్ చేస్తే ఒక నెల 2 నెలల్లో టార్గెట్ పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీరు ఎంటైర్ సైకిల్లో ఆ సైకిల్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఆ ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ మేము 12 రోజులు చేస్తామండి, 21 రోజులు చేస్తామని టార్గెట్ పెట్టుకుని వెళ్తారు. అట్లాంటి టార్గెట్ ఎప్పుడూ పెట్టుకోకండి మీరు. దీంట్లో మీకు బాడీస్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కాకుండా మీకు మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్, వరల్డ్ వైడ్ బాడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడీఆర్ తీసుకోండి. ఏడీఆర్ అనేది ఐసీఐడిఆర్ అనే ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆ ఐసీఐడిఆర్లో మీరు ఆర్బిట్రేషన్స్ జరుగుతుంటాయి, మీడియేషన్స్ జరుగుతుంటాయి, మరి మీకు వేరియస్ లిటిగేషన్ మ్యాటర్స్ అక్కడ జరుగుతుంటాయి. కాబట్టి మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్న్షిప్ 1 month నుంచి 2 months చేస్తే మీకు ఎంటైర్ సైకిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ తెలుస్తుంది. అదేవిధంగా మీరు కోర్టుకు వెళ్ళినారనుకోండి, కోర్టులో ఒక లిటిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక జడ్జి గారి కిందో లేకపోతే ఒక ఫ్యామిలీ కోర్టు మ్యాటరో మీరు అక్కడ ఇంటర్న్షిప్ చేస్తే మీకు ఆ ఫుల్ మ్యాటర్, సైకిల్ మ్యాటర్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక ఐపీఆర్ మ్యాటర్ ఉందనుకోండి, ఐపీఆర్ సంస్థలు ఉంటాయి. అంటే ఉత్త ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, మరి కాపీరైట్స్ డిజైన్ చేసే ఒక లా ఫామ్ ఉంటుంది. ఆ లా ఫామ్ దాంట్లోనే స్పెషలైజ్డ్ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు ఇట్లాంటివి వెరీ స్పెసిఫిక్గా మీరు ట్రేడ్ మార్క్స్ నేర్చుకోవాలనుకుంటే ఆ ట్రేడ్ మార్క్స్ ఇంటర్న్షిప్ చేయండి వాళ్ళ దగ్గర. ఆ ఇంటర్న్షిప్ చేయడం వలన మీకు దాని మీద ప్రాక్టీస్ ఏరియా మీద మీకు క్లియర్గా అవగాహన వస్తుంది. అదేవిధంగా మీరు డిజైన్స్, కాపీరైట్స్, మరి పేటెంట్స్ ఇట్లాంటివన్నీ మల్టిపుల్ ఏరియాస్, అంటే మొత్తం ఐపీఆర్
నేర్చుకోవడానికి మీకు కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి మీరు చదువుకునే రోజుల్లోనే ఇవన్నీ ఇంటర్న్షిప్స్ చేయడం వలన మీకు ఇట్లాంటి సంస్థలు, నాట్ ఓన్లీ దిస్, వరల్డ్ వైడ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ బాడీస్ ఉంటాయి, అదేవిధంగా లా బాడీస్ ఉంటాయి, లా కమిషన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు వెబ్సైట్లో గూగుల్ చేస్తే మీకు ఇవన్నీ, మీకు ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్స్ కావాలి, ఎక్కడెక్కడ మీరు చేయొచ్చు, ఎవరెవరు అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు స్పెషలైజ్డ్ ఏంటి, ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఆప్షన్ మీరు చూస్ చేసుకొని దాని మీద మీరు ఇంటర్న్షిప్ చేసి ఈ వరల్డ్ వైడ్ బాడీస్, నాట్ ఓన్లీ మీరు ఇండియాలో చదువుకున్నారు నేను అమెరికాలో ఇంటర్న్షిప్ చేయకూడదని ఏం లేదండి. కాబట్టి మీరు ఒక స్పెసిఫిక్ ఏరియా, ఏడిఆర్ తీసుకోవచ్చు, ఐపీఆర్ తీసుకోవచ్చు, మర్జర్ యాక్విజిషన్ తీసుకోవచ్చు, మరి లిటిగేషన్స్లో మీరు సివిల్ మ్యాటర్ తీసుకోవచ్చు, క్రిమినల్ మ్యాటర్ తీసుకోవచ్చు, మరి డిఫరెంట్ బ్యాంకింగ్ మ్యాటర్స్ తీసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ మీరు ఒక ఎన్సీఎల్టీకి వెళ్ళి నేషనల్ కంపెనీల ఆప్షన్ తీసుకొని దాంట్లో ఇంటర్న్షిప్స్ కూడా చేసుకోవచ్చు. మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరే కాకుండా ఒక కాస్ట్ అకౌంటెంట్, ఒక కంపెనీ సెక్రటరీ దగ్గర కూడా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి లా ప్రకారం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఒక కంపెనీని ఎలా నడిపియాలి అనేది ఒక కంపెనీ సెక్రటరీ దగ్గర మీరు వెళ్ళి చేసుకోవచ్చు. మరి ఒక కంపెనీ సెక్రటరీ దగ్గర మీరు పనిచేస్తున్నప్పుడు మీకు కూడా లా గురించి అవగాహన రావాలి. మరి ఇట్లాంటి వివిధ రకాల ఇంటర్న్షిప్ వలన మీకు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మీరు వరల్డ్ వైడ్ బాడీస్లో కూడా మీరు వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని చక్కగా, కొంతమంది ఇంటర్న్షిప్స్కి ఆ టైంలో డబ్బులు కూడా పే చేస్తారు, నామినల్ అమౌంట్స్. సో మీరు ఉండటానికి తిండికి కూడా మీకు ఇబ్బంది ఉండదు. ఇట్లాంటివన్నీ మీరు చేసుకున్నందువలన రేపొద్దున పూర్తిగా మీరు ఆ డిగ్రీ పొందిన తర్వాత, ఒక లా డిగ్రీ కాకుండా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మీరు పొందిన తర్వాత మరి మీకు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనే ఒక అవగాహన కూడా మీరు చదువుతున్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఎదుర్కొండా ఉన్న ఈ నల్లతెర అనేది మీకు తొలగిపోతుంది. మరి దానివల్ల ఏంటంటే మీకు ముందు మాకు ఫ్యూచర్ ఎంత ఉందనేది మీకు మీరుగా ముందే దాని గురించి కష్టపడడానికి ఒక అవకాశం మీకు చాలా చక్కగా దొరుకుతుంది. కాబట్టి ఇట్లాంటి పలు విధాల లా ఏరియాస్ని మీరు ఫస్ట్ క్షుణ్ణంగా రాసుకొని దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో వెళదామని చెప్పి మీకు మంచి ఆలోచన వస్తే దానికి వయసుతోటి నిమిత్తం లేదండి. ఏ వయసులో అయినా కూడా మీరు లా చేసుకోవచ్చు. మరి ఏ వయసులో కావాల్సిన ఆ వయసులో మీరు ఏ ప్రాక్టీస్కి వెళ్ళాలన్నా కూడా దాంట్లో స్పెషలైజేషన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఒక రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంటే కాకుండా ఎవరైనా కూడా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. మరి కోర్టుకి, బార్ కౌన్సిల్కి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మరి అది ఏజ్ ఫ్యాక్టర్ అదొకటి ఉంది. అదొకటి చూసుకొని మీరు బయట ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఒక లా ఫామ్కి వెళ్ళొచ్చు, ఒక ఆర్బిట్రేషన్ చేయొచ్చు, ఒక మీడియేషన్ చేయొచ్చు, ఒక సైబర్ లా ఇన్స్టిట్యూషన్కి పనిచేసుకోవచ్చు. ఇవన్నీ చాలా చక్కని అవకాశాలు మీకు ఉన్నాయి. ఒక టేబుల్ బెంచ్ మీద కూర్చొని చేసుకునే అవకాశం మీకు తప్పకుండా దొరుకుతుంది. దీన్ని మీరు వివిధ రకాలుగా దీన్ని ఉపయోగించుకుంటూ మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ లైఫ్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి మనిషి లా గురించి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందండి. ఎందుకంటే లా అనేది మనకి న్యాయం చెప్తోంది. కాబట్టి ఈ న్యాయం గురించి మనం తెలుసుకోవాల్సి యాజ్ అన్ ఇండివిజువల్గా కూడా తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకున్నందువలన మీరు చేస్తున్న పనిని మీరు చేయాల్సిన తప్పో కాదో కూడా తెలియజేస్తుంది. మరి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయొచ్చు. ఆ అప్లికేషన్ ఫామ్స్లో ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ని ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు మరి ఆ బ్యాంక్ లోన్లో ఉన్న అప్లికేషన్ ఇచ్చిన దాన్ని క్షుణ్ణంగా చదువుకొని దానికి ఉన్న ఏమిటి స్పెషలైజేషన్స్ అనేది కూడా మీరు దాంట్లో మీరు చేసిన స్పెషలైజేషన్ నాలెడ్జ్ ద్వారా దాన్ని కరెక్ట్గా మీరు అవగాహన పరచుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఇన్సాల్వెన్సీ అని చెప్పి వచ్చింది. మరి ఇన్సాల్వెన్సీ అనేది ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్. మరి ఈ స్పెషలైజ్డ్ ఫీల్డ్ని కూడా మీరు ప్రాక్టీసర్, ఒక లా ఫామ్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటూ బ్యాంకింగ్ అండ్ ఇన్సాల్వెన్సీని కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు లా వ్యవస్థలోకి వచ్చినప్పుడు, లా ఏరియాస్లోకి వచ్చినప్పుడు మీకు చాలా డిఫరెంట్ ఏరియాస్ మీ ముందున్నాయి. మరి మీరు ఏది చూస్ చేసుకుంటారా, లైఫ్లో దేనికి ముందుకు వెళ్తారనేది మీ చేతుల్లో ఉందండి. నేడు ఆంగ్ల భాష నైపుణ్యం అన్ని చోట్ల అత్యంత కీలకాంశంగా మారింది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక సందర్భంలో ఆంగ్ల పదాలను వాడటం తప్పనిసరైంది. మరి ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు ఈ ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడే శక్తిని కలిగి ఉండాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. యువత వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేయటం కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంటర్వ్యూలలో ఆంగ్లంలో మాట్లాడలేని వారికి కొంతవరకు అవకాశాలు కోల్పోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటానికి కావలసిన మెలకువలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఇవాళ మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ప్రస్తుతం చాలా ఆవశ్యకమైన విషయంగా మారిపోయింది.
మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలమా? మాతృభాషనే ఇంగ్లీష్ ఏమో అన్నంత సులభంగా సునాయాసంగా మాట్లాడగలిగే వ్యక్తికే ఈరోజు విజయం అనేది లభిస్తుంది. కాబట్టి విజయానికి అత్యంత ముఖ్యమైన విషయం ఇంగ్లీష్లో నేర్పరితనంగా, నైపుణ్యంగా, సునాయాసంగా, సులభంగా, స్పాంటేనియస్గా మాట్లాడగలగటం. కానీ ఇది బ్రహ్మ విద్య ఏమీ కాదండి. ఈ విషయంగా చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, సార్ మేము తెలుగు మీడియం అండి, తెలుగు మీడియం నుంచి చదువుకొని వచ్చాము, డిగ్రీ దాకా తెలుగు మీడియమే అని కొంతమంది. అదేవిధంగా మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామండి, అందువల్ల మేము ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాము అని కొంతమంది. ఈ విధంగా ఎవరికి వాళ్ళు తమదైన అభిప్రాయాల్ని, తమదైన ఒక సిద్ధాంతాన్ని రూపుదిద్దుకొని ముందుకు వెళ్ళటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఎందువల్ల ఈ సమస్య వస్తుంది? మీకు ముందుగా ఒక చిన్న కథలాగా ఒక సంఘటన చెప్తాను. ఇటీవల అరుణ అనే అమ్మాయి ఎంటెక్ చేసిందండి. చదువుల్లో చిన్నప్పటి నుంచి కూడా చాలా దిట్ట. 10th క్లాస్లో మంచి పర్సంటేజీ, ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజీ, బీటెక్లో కూడా అద్భుతమైన మార్క్స్ తెచ్చుకొని బీటెక్లో మొదటిసారిగా ఆమెకు చిన్న అపజయం ఏర్పడింది. అదేంటో తెలుసా? క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలో ఆమె అపజయం పాలైంది. అప్పటిదాకా చదువుల్లో రాణిస్తూ ఎప్పటికప్పుడు ర్యాంకులు తెచ్చుకుంటూ అందరి చేత అభినందనలు, ప్రశంసలు పొందుతూ వచ్చిన అరుణ మొదటిసారిగా గ్రూప్ డిస్కషన్, సెమినార్ ప్రజెంటేషన్, HR రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో కంగు తిన్నదనమాట. సో వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనుకున్నారంటే, సరే ఎంటెక్ కూడా చేయిద్దాం, ఈ లోపల అమ్మాయి పికప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఎంటెక్ కూడా చేర్పించారు. ఎంటెక్ అయ్యింది. మళ్ళా కూడా ఆమె ఇంటర్వ్యూలకు వెళ్ళింది. 1 కాదు 2 కాదు, అనేక ఇంటర్వ్యూల్లో ఆమెకి ఇదే ఇబ్బంది ఎదురైంది. ఇంటర్వ్యూల్లో వాళ్ళని ఆమె నోరు తెరిచి అడిగింది, ఏంటండి నాతోటి ఇబ్బంది? నేను మంచి పర్ఫార్మర్నే కదా, నాకు పర్సంటేజ్ కూడా బాగుంది, ఎందువల్ల నేను సెలెక్ట్ కాలేకపోతున్నాను అని బిక్కముఖం వేసిన అరుణను చూసి ఒక ఇంటర్వ్యూవర్ జాలిపడి అసలు విషయం చెప్పాడు. అమ్మాయి, నీకు మార్క్స్ బాగా వచ్చాయి, క్వాలిఫికేషన్ కూడా బాగా ఉంది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సాధికారత నీలో లేకుండా ఉన్నాయి. వీటి వల్ల నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతుంది. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడటంలో తర్ఫీదు పొందు, కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకో అని చెప్పాడు. దీనికి ఏంటండి కారణం? అరుణ విషయంలో మనము ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవటం కారణం. మరి అమ్మాయి ఇంగ్లీష్ మీడియమే కదా చిన్నప్పటి నుంచి, మరి ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుంది? దీనికి మనం మూలాల్లోకి వెళ్దామండి. ఈ సమస్య చాలా సులభమైంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఏదో ఇన్స్టిట్యూట్లలో చేరాలని కానీ, లేకుంటే వేలకు వేల రూపాయలు వెచ్చించి ఇబ్బంది పడాలని కానీ ఎక్కడా లేదు. మీరు సునాయాసంగా ఇంగ్లీష్ మాట్లాడటం సాధన చేయవచ్చు. దీనికి ముందుగా అసలు సమస్య ఎక్కడుందో మనం అర్థం చేసుకుంటే మనకు మంచు తెర విడిపోయినట్టుగా సమస్య కూడా తొలగిపోతుంది. ఒక్కసారిగా మనం అందరము మన మాతృభాషని మనం ఎలా నేర్చుకున్నాం అనేది తెలుసుకుందాం. మీరు చిన్నప్పుడు మొదటగా మాట్లాడగలిగి ఉంటారా? లేదండి. అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడలేదు, కానీ ఖచ్చితంగా వినగలదు. సో కాబట్టి మన యొక్క మాట్లాడే శక్తి ఎకాఎకిన నేరుగా మన వినికిడి మీద ఆధారపడి ఉంటుందండి. మాట్లాడే ప్రయత్నం మనం చేసేటప్పుడు, మాట్లాడే ప్రయత్నం ప్రారంభించిన కొత్తల్లో మనకి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. సో ఈ విధమైనటువంటి ప్రోత్సాహం వల్ల మనం సునాయాసంగా మాట్లాడగలం. వాస్తవానికి చాలా సులభమైన పద్ధతుల ద్వారా మీ ఇంగ్లీష్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలోనే స్టాండర్డ్గా చెప్పుకునేటటువంటి ఇంగ్లీషు మనకు బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీష్ని మనం పరిగణిస్తాం. సో మీరు BBC న్యూస్ని రెగ్యులర్గా వినే అలవాటు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు పుస్తకాలు చదవడం ద్వారా మీకు కొత్త పదాలు లభిస్తాయి. ఈ పదాలని నేర్చుకోవటం ద్వారా మీ జ్ఞానం అభివృద్ధి అవుతుంది. సో కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి పదాలు, కొత్తగా నేర్చుకున్న పదాలని మీ భాషలో ఉపయోగించండి. ఒక కొత్త పదం నేర్చుకున్నారు అంటే దాన్ని ఆ రోజులో కనీసం 20 సార్లైనా మీరు వాడే ప్రయత్నం చేస్తే ఆ పదంతో మీకు అనుబంధం ఏర్పడుతుంది. చాలామంది డిఫికల్ట్ వర్డ్స్ అనే పదం వాడుతుంటారండి. అలాంటివి ఏమీ ఉండవండి. పదాలకు సంబంధించి కేవలం 2 రకాలు, నోన్ వర్డ్స్, అన్నోన్ వర్డ్స్, అంతేనండి. డిఫికల్ట్ వర్డ్స్ అని మీకు మీరే బ్రాండ్ చేసుకుంటే ఆ పదం మీకు దగ్గర ఎలా అవుతుంది? కాబట్టి అన్నోన్ వర్డ్స్ని నేను నోన్ వర్డ్స్గా చేసుకుంటాను.
దీనికి పరిష్కారం ఏంటి? మాట్లాడుతూ ఉండటమే. అది ఎలాగంటే ఒక పచ్చిక బయలు మీద మనం పదే పదే నడిస్తే కాలి బాట ఏర్పడినట్టు మన మెదడులో కూడా ఆ పదాన్ని పదే పదే వాడితే మన మెదడుకి ఆ పదంతో కనెక్టివిటీ ఏర్పడుతుందండి. కాబట్టి ఇంగ్లీష్ భాష కష్టమైన భాష కానే కాదు, చాలా సులభమైన భాష. సునాయాసంగా మీరు మాట్లాడగలరు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 355. అర్హత సంబంధిత బీఈ, బీటెక్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 14, 2021. ఎయిమ్స్ రిషికేష్ ఫ్యాకల్టీ పోస్టులు 44. అర్హత సంబంధిత ఎండి, ఎంఎస్ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జనవరి 31, 2021. దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీలు 25. అర్హత సంబంధిత డిగ్రీ, ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 31. సిఐటిడి హైదరాబాద్ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిప్లొమా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 13. ఏఐఐపి ఎంఆర్ బీపీఓ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్తో పాటు నీట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 15. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.